హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో మొత్తం రీజన్ రిలేటెడ్ ఏమైతే పర్చేస్ చేశానో అవన్నీ చూపించాలనుకుంటున్నాను. లెట్స్ బిగిన్ ఇంకా బికాజ్ చాలా ఉందన్నమాట మాట్లాడడానికి అండ్ మెటీరియల్ కూడా. సో ఫైనల్లీ ఇక్కడ ఇదైతే నేను మీషోలో పర్చేస్ చేశాను. ఇది ఒక సెట్ లాగా అనమాట. మీషోలో నేను పర్చేస్ చేసిన అమౌంట్ వచ్చి 367 రూపీస్ అనమాట. ఇది ఈ సెట్లో రిజైన్ టేప్ ఒకటి బ్లూ కలర్లో ఇది ఒకటి వచ్చిందనమాట. అండ్ ఒక చిన్ని లైక్ 10 గ్రామ్స్ ఆఫ్ లిక్విడ్ ఒక రిజైన్ బాటిల్ వచ్చింది. అండ్ 3 to 4 వేరేవి రావాలి, లైక్ వాటిని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు. అది కూడా ఒక 4 to నెక్ పీసెస్ రిలేటెడ్వి రావాలన్నమాట. బట్ అవి నాకు వాళ్ళు ఇవ్వలేదు. సో నేను ఇంకా అప్పుడంతా చూసుకోలేదన్నమాట ఇంట్లో ఉండడం వల్ల. సో నేను ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఇది ఒకటి సన్ మినీ లైట్ అని చెప్పి ఇది ఒకటి అనమాట, యూవీది. ఇలా ఈ 4 రావాల్సింది, బట్ ఇక్కడ నాకు 3 వచ్చాయి కాబట్టి నేను అవే తీసేసుకున్నాను. అండ్ అదనమాట ఆ సెట్కి రిలేటెడ్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నాను మీషోలో 208 రూపీస్కి ఈ ఇయర్ రింగ్స్ రిలేటెడ్ జుమ్కా అవి అనమాట. నేను ఎందుకు ఇక్కడ ఒక లైక్ పేపర్ మీద నోట్ చేస్తూ పెట్టాను అన్నీ అంటే, లైక్ ఎప్పుడో తీసుకున్నాను అండ్ ఏవేవి తీసుకున్నాను అనేది ఆల్మోస్ట్ మర్చిపోయాను అనమాట. సో లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కానీ అందులో నేను ఏం మెన్షన్ చేయలేకపోయాను. జస్ట్ నాతో ఏమున్నాయో అవే చూపించాను అనమాట. ఎగ్జాక్ట్గా అనేది కాస్ట్ ఎక్కడ పర్చేస్ చేశాను ఆన్లైన్లో అలా ఏం చెప్పలేకపోయాను, బికాజ్ నాకు తెలియకపోవడం అని గుర్తులేకపోవడం వల్ల. సో అందుకోసం అనేసి ఈసారి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చూపించాలి అనిపించింది. సో అందుకోసమని అలా నోట్ చేసుకున్నాను అనమాట. ఇలా ఈ 5 పీసెస్ నేను మీషోలో పర్చేస్ చేశాను ఆ అమౌంట్కి. అండ్ నాకైతే ఇవి వర్తీనే అనిపించింది అనమాట, బాగా నచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ 88 రూపీస్కి అనమాట. లైక్ గ్లౌజెస్ 200 పీసెస్ వచ్చాయన్నమాట. వర్తీ అనే చెప్పాలి. నాకు అంత క్లారిటీగా వర్తీనా కాదా అని వీటి మీద అంత ఐడియా లేదు, బట్ పర్లేదు, 200 పీసెస్ వచ్చాయి. అండ్ చాలా బాగున్నాయి కూడా క్వాలిటీ. మనం రిజైన్ ఆర్ట్స్ చేస్తున్నామంటే మస్ట్ అండ్ షుడ్ గ్లౌజెస్ వియర్ చేయాలన్నమాట. అండ్ ఇది ఇంకొకటి వచ్చేసి 82 రూపీస్. నేను ఈ 3 కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి లైక్ గోల్డ్ లీఫ్ షీట్స్ అనమాట. అండ్ వీటినే మెటాలిక్ గోల్డ్ అండ్ సిల్వర్ పేపర్స్ అని కూడా అంటారు. ఈ 3 డిఫరెంట్వి నేను తీసుకున్నాను అనమాట మీషోలో. నాకైతే వర్తీనే అనిపించింది. లైక్ మరీ ఎక్కువగా ఉన్నట్టు అని అనిపించలేదు. లైక్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. బట్ 82 రూపీస్కి ఈ 3 ఇవ్వడం అనేది లైక్ 3 డిఫరెంట్ కలర్ సిల్వర్ గోల్డ్ అండ్ ఇది ఒకటి అంటే నాకు ఓకే ఫైన్ అని అనిపించింది. సో నేను ఇంకా పర్చేస్ చేశాను అనమాట. స్టార్టింగ్ స్టేజే కాబట్టి లైక్ అవసరం ఉంటుంది కాబట్టి నార్మల్గా ఇంకా ఓకే అని తీసేసుకున్నాను. నేనైతే రిటర్న్ ఏం పెట్టలేదు. అండ్ ఇది వచ్చేసి రిజైన్ ఆర్ట్స్లో మనకి పేపర్ కప్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదైతే నాకు దగ్గరలోనే లాయల్ సిటీ అని చెప్పి ఒక మార్ట్ ఉందన్నమాట. సో నేను అందులో తీసుకున్నాను 35 రూపీస్. నేను ఇక్కడ బ్లింకిట్ జెప్టో అక్కడ కూడా తీసుకుందామని ట్రై చేశాను కానీ టూ మచ్ కాస్ట్ ఉంది అండ్ నాకు కావాల్సిన ఈ విధంగా దొరకలేదు. సో అందుకోసం అనేసి ఇంకా నేను దగ్గరలో ఉన్న మార్ట్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో నేను 217 రూపీస్కి పర్చేస్ చేశాను. లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రిలేటెడ్ క్లే చిప్స్ అనమాట ఇవి. అండ్ వీటినే పాలిమర్ చిప్స్ అని కూడా అంటారనమాట. ఇవి కొంచెం చూడడానికి చాలా క్యూట్ అండ్ మంచిగా అనిపించాయి నాకు. మోస్ట్లీ ఇవి కూడా యూస్ చేయడం నేను చూశాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అలా. సో అందుకోసం అనేసి ఇంక నేను పర్చేస్ చేశాను అనమాట. ఇవి నాకు ఫ్లిప్కార్ట్లోనే కొంచెం మంచిగా అనిపించాయి. అదర్ యాప్స్లో కొంచెం టూ మచ్ కాస్ట్ అనిపించింది అండ్ క్లారిటీ కూడా లేదు నాకు పర్చేస్ చేయాలా వద్దా అని డౌట్గా ఉన్నింది. సో అందుకోసం అనేసి నేను ఇంకా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఇంకా కలర్ పిగ్మెంట్స్ అనమాట. రిజైన్ ఆర్ట్స్లో మనకి ఈ కలర్ పిగ్మెంట్స్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఈ 2 కూడా నేను మీషోలో 143 రూపీస్కి తీసుకున్నాను అనమాట. లైక్ ఈ 6 కలర్స్ వచ్చేసి 143 రూపీస్. అండ్ మిగతా అదర్ అక్కడ కింద కనిపిస్తుంది కదా ఎల్లో రెడ్ అలా, సో అది కూడా 143 రూపీస్ అనమాట. ఇంత చిన్నది అంత అమౌంట్ అని నాకు అనిపించింది కానీ బట్ వర్తీనే అనిపించింది. మనం ఎక్కువ కలర్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పించ్ ఆఫ్ కలర్ వేసి
చేసినా చాలు లిక్విడ్లో అది మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిపోయేసి కలర్ ఎలిగెంట్గా మనకి ఉందన్నమాట, లైక్ చూపిస్తుంది. నేను కూడా ఒక 3 to 4 టైమ్స్ యూస్ చేశాను. సో నాకైతే వర్తీ అనే అనిపించింది, నా ఒపీనియన్ నో రాంగ్ అన్నట్లు. అండ్ ఇవి వచ్చేసి కీ చైన్స్కి యూజ్ చేస్తారనమాట. అండ్ ఇది వచ్చి మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ 96 రూపీస్ పడిందనమాట నాకు. ఇది కూడా వర్తీనే అని చెప్పాలి. లైక్ కీ చైన్స్ అలా చేస్తున్నప్పుడు నాకు అలా లైక్ చూపించడానికి కానీ అలా మంచిగా ఎందుకో అనిపించింది. సో తీసుకుందాం అనిపించి అందుకోసం అనేసి నేను ఇంక ఇది కూడా పర్చేస్ చేశాను అనమాట. లైక్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అలా కూడా ఇది మనకి ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ 66 రూపీస్ పడిందనమాట నాకు. ఇదేంటంటే ఇయర్ రింగ్ పుష్ బ్యాక్ హుక్స్ అనమాట. అండ్ వర్తీనే అనిపించింది. లైక్ నియర్లీ 400 to 300 సంథింగ్ అలా వచ్చాయన్నమాట. అండ్ వర్తీనే అనిపించింది 66 రూపీస్కి ఈ మాత్రం బ్యాక్ హుక్స్ వచ్చాయంటే. అండ్ ఫర్దర్గా నేను చాలా ఇయర్ రింగ్స్ రిలేటెడ్వి చేయాలనుకుంటున్నాను. సో వాటికి యూజ్ అవుతాయిలే అనిపించి నేను ఇంక తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇవి కూడా లైక్ స్టడ్స్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ హుక్స్ అవి తీసుకున్నాను అనమాట. సో అందులో వాళ్ళు ఇవి ఒక అప్రిషియేషన్ లైక్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఒక బ్లాక్ అండ్ వైట్ స్టడ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ 143 రూపీస్ పడిందనమాట నాకు. లైక్ ఇవి కూడా సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ బ్యాక్ హూక్స్ అనమాట. అండ్ ఇది కూడా కొంచెం క్వాలిటీగా మంచిగానే అనిపించింది నాకు. అండ్ ఇదైతే నాకు ఎక్కడో లైక్ బర్డ్ది కొంచెం రెక్క అలా అంటారు కదా, సో అది దొరికిందనమాట. అది అందులో ఏమో వేసినట్టున్నాను, అందుకే కొంచెం అలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవే అనమాట బ్యాక్ సైడ్ స్టడ్స్కి యూజ్ చేసే హుక్స్. ఇవి కూడా నేను పర్చేస్ చేశాను. నేను ఇంకా చాలా స్టడ్స్ చేయాలనుకుంటున్నాను. సో వాటన్నిటికీ యూజ్ అవ్వడానికి అనేసి ఇవి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా నాకు చాలా ప్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా బ్యాక్ స్టడ్స్ హుక్స్ అనమాట. నేను చాలా తీసుకున్నాను కదా, బికాజ్ నేను ముందు చాలా చేయబోతున్నాను అనమాట. సో అందుకోసం అనేసి చాలా తీసుకున్నట్లున్నాను. అండ్ ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ 136 రూపీస్కి నాకు ఇన్ని వచ్చాయన్నమాట. నియర్లీ 400 to 500 బ్యాక్ హుక్స్ ఏమో ఇచ్చారనమాట. సో వర్తీనే అనిపించింది కొంచెం. ఈ మాత్రం వాళ్ళు ఇవ్వడం లైక్ 136 రూపీస్కి వర్తీనో కాదో నాకు అసలు తెలియదు. బట్ నేనైతే మీషోలోనే పర్చేస్ చేశాను అనమాట. బికాజ్ బిగినింగ్ కాబట్టి నాకు గుడ్ బ్యాడ్ అవేం తెలియదు కాబట్టి, బట్ నేను చూసుకొని అన్నిట్లో ఇది ఆర్డర్ చేశాను. అండ్ ఇదైతే నేను బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఏవో నాకు కొన్ని ప్రోడక్ట్స్ అవసరం ఉండింది నార్మల్గా గ్రాసరీ అలా, అందులో చూస్తుంటే ఇది దొరికిందనమాట. అవుట్ సైడ్ నేను చూస్తే నాకు అంత రీజనబుల్గా దొరికినట్టు అనిపించలేదు కాస్ట్ అలా. సో అందుకోసమని నేను బ్లింకిట్లో తీసుకున్నాను అనమాట. అరౌండ్ 15 అలా 16 పడింది అనమాట నాకు. ఇవి వచ్చేసి ఇంకా మాస్క్స్ అనమాట. ఇది కూడా నేను లాయల్ మార్ట్లోనే పర్చేస్ చేశాను. నాకు కొంచెం పర్లేదు, కాస్ట్ వర్తీనే అనిపించింది. బయట ఆన్లైన్స్లో అలా చూస్తుంటే చాలా టూ మచ్ కాస్ట్ ఉంది అండ్ నాకు డిఫరెన్స్ తెలియట్లేదు. సో అందుకోసమని నేను ఇక్కడ దగ్గరలోనే మార్ట్లోనే తీసుకున్నాను అనమాట. అండ్ ఇదైతే నెక్స్ట్ వచ్చేసి నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ 83 రూపీస్ పడింది అనమాట నాకు కాస్ట్. ఇవి కూడా ఇయర్ రింగ్స్ హుక్సే అనమాట. కొంచెం డిఫరెంట్వి, వైర్ అలా ఏదో అంటారు కదా దానికి రిలేటెడ్వి. ఇవి కూడా నాకు తీసుకోవాలనిపించింది. ఇక మీదట నేను దీనికి లైక్ మొత్తం స్టడ్స్ ఇయర్ రింగ్స్ రిలేటెడ్వే చేయాలనిపించింది నాకు. ఫర్దర్గా కొంచెం ఆల్మోస్ట్ అర్థమైపోయింది నాకు డిజైన్ ఆర్ట్స్ అవంతా. బట్ ఇంకొంచెం క్రియేటివ్గా చేయడం అలా అంతా చేయాలి కాబట్టి కొంచెం ఇవి నాకు కావాలనిపించింది. సో నేను అందుకోసమని ఇవి కూడా పర్చేస్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా మీషోలోనే పర్చేస్ చేశాను. బికాజ్ నాకు మీషోలో కొంచెం అమౌంట్ తక్కువ అలా అనిపిస్తాయి. మనం చూసి తీసుకోవాలి కానీ నాకు మీషోనే ది బెస్ట్ అనిపిస్తుంది ఇలాంటి మెటీరియల్ పర్చేస్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ రిజైన్ లిక్విడ్స్ అనమాట. ఇవి కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ 289 రూపీస్ పడింది అనమాట నాకు. లైక్ పార్ట్ ఏ పార్ట్ బి రెండు కూడా. లాస్ట్ ఇయర్ నేను ఇట్సీ అండ్ బిట్సీకి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను లైక్ టూ మచ్ కాస్ట్ ఉంది. ఇదే సేమ్ 400, 450, 300 అలా ఉందన్నమాట. సో అప్పుడు నేను అంత ఐడియా లేక నేను తీసుకోలేదు. బట్ ఇప్పుడు నేను మీషోలో పర్చేస్ చేసింది అయితే 289 రూపీస్కి అనమాట. ఇది వర్తీ అనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఫ్లవర్స్ అనుకుంటా. లైక్ ఇవి నేను నా ఓన్గా డ్రై చేసుకున్న ఫ్లవర్స్, రోజ్వి పెటల్స్ అలా అంతా. డ్రై ఫ్లవర్స్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మిగతా యాప్స్లో నాకు అంత మంచిగా అనిపించలేదు అనుకుంటా. ఎందుకో కొంచెం నేను
ఫ్లవర్స్ అవి పర్చేస్ చేశాను. బట్ ఇవి నేను నా ఓన్గా పూజ చేసినవి అలా ఉంటాయి కదా, అవి లైక్ బెటర్గా డ్రై చేసినవి అనమాట అవి. అండ్ ఇవి వచ్చేసి నేను అమెజాన్లో 399 రూపీస్కి తీసుకున్నాను. ఈ రిజైన్ హోల్ హార్ట్స్లో నేను ఎక్కువ అమౌంట్ పెట్టి కొంచెం కష్టంగా తీసుకున్నది ఏదైనా ఉంది అంటే ఈ డ్రై ఫ్లవర్స్ అనే చెప్పాలి. చూసారా, అక్కడ పేపర్లో ఉన్నంత వరకు ప్యాకింగ్ సూపర్గా ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఫైన్. నేను ఎందుకు నాకు ఆ పేపర్లో నచ్చలేదు అంతగా, సో అందుకోసమని నేను తీసేసాను అనమాట. తీసేసి ఇలా ఒక చిన్న బాక్స్లో అన్నీ పెట్టేసుకున్నాను. సో అందుకోసమని ఆ ఫ్లవర్స్ అలా అయిపోయాయి అనమాట. ఈ ఫ్లవర్స్ మీరు కూడా చూసే ఉంటారు కదా, లైక్ ఇయర్ రింగ్స్ అలా చేస్తున్నప్పుడు అలా. సో వాటిల్లో యూజ్ చేసేవన్నమాట ఇవి. ఈ డ్రై ఫ్లవర్స్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఎక్కువ టూ మచ్ కాస్ట్ పెట్టి తీసుకున్నవి ఏవైనా ఉన్నాయంటే ఇవే అని చెప్పాలి ఈ హోల్ రిజైన్ ఆర్ట్స్లో. అండ్ బట్ మనకి యూజ్ అవుతాయి కదా, నేను చాలా ఇయర్ రింగ్స్ రిలేటెడ్వి చేయాలనుకుంటున్నాను. అండ్ సో అందుకోసం అనేసి ఇవైతే నేనే నా ఓన్గా చేసిన డ్రై ఫ్లవర్స్ అనమాట. రోస్వి అండ్ కొన్ని పూజ చేసింటాం కదా అవి, అలాగే డ్రై చేసుకోవడం అట్లా. సో అవి అండ్ నేను తీసుకున్న అమెజాన్లో తీసుకున్నవి ఆ ఫ్లవర్స్ అనమాట. ఇలా అన్నీ కూడా ఒక బాక్స్లో నేను పెట్టేసుకున్నాను బికాజ్ ఈజీగా యాక్సెస్ చేసుకోవడం లైక్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ అన్ని బాక్స్లో సెర్చ్ చేసుకునేసినాను అనమాట. ఏదేది ఓపెన్ చేసేకి నాకు ఓపిక లేక, అందుకని ఇక్కడ ఇలా నోట్ చేసుకొని అక్కడే పెట్టేశాను అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ అయితే 300 రూపీస్ అనమాట. మీషోలోనే పర్చేస్ చేశాను. అవి ఏంటంటే ఈ పెండెంట్స్ అనమాట. నేను ఇవి 300 అమౌంట్ పెట్టాను అండ్ కొంచెం ఫీల్ అయ్యాను, కానీ నాకు నియర్లీ 30 వచ్చాయన్నమాట. లైక్ బ్రేస్లైట్కి యూజ్ చేసుకోవడానికి కూడా ఒక 10 ఉన్నాయి అండ్ నియర్లీ ఓన్లీ లైక్ చైన్ టైప్ పెండెంట్స్ వచ్చి ఒక 20 ఉన్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ టైప్లో. అండ్ నార్మల్ బ్రేస్లెట్ చేసుకోవడానికి ఒక 10 వరకు ఇచ్చారనమాట. సో అలా చూస్తే నాకు ఇవి 300 అంటే నాకు కొంచెం వర్తీనే అనిపించింది. ఒక్కొక్క పీస్ అప్పటికి 10 రూపీస్ పడినట్లు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి 131 రూపీస్ నేను మీషోలోనే పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ అన్నీ మీషోలోనే, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇవి స్టార్ టైప్లో ఉన్నాయన్నమాట, సిల్వర్వి. ఇది కూడా మనం కొంచెం డిజైన్కి చైన్స్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంకా పర్చేస్ చేశాను. ఇది 131 రూపీస్ పడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్లే చిప్స్ అలాంటివి. ఇది నేను మీషోలో కాదు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినట్టున్నాను. అండ్ 143 రూపీస్ అనమాట. ఇక్కడ అన్నీ మిక్స్ అయిపోయాయి కాబట్టి ఇలా అనిపిస్తుంది మీకు, బట్ ఇవైతే క్లే చిప్స్ అనమాట. నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు. సో ఇవి సపరేట్గా ఏమో నేను పర్చేస్ చేశాను 143 రూపీస్కి. ఇవి కూడా కొంచెం టూ మచ్ కాస్టే ఉన్నాయి, బట్ నేను ఎక్కువ తీసుకోలేదు, అంతగా యూజ్ చేస్తానో లేదో అనుకునేసి మినిమల్గా తీసుకుంటూ వచ్చానమాట అన్నీ. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ టైప్లో ఇయర్ రింగ్స్కి మనం యూజ్ చేస్తాం కదా, బ్యాక్ హుక్స్ అనమాట. ఇది నేను మీషోలోనే పర్చేస్ చేశాను 81 రూపీస్ అనమాట. అండ్ నాకు నియర్లీ 20 to 30 ఏమో వచ్చాయన్నమాట అవి బ్యాక్ హుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట, చిన్నవి స్మాల్వి తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ 193 రూపీస్ పడింది అనమాట నాకు. బట్ ఇవి నాకు 9 వచ్చాయన్నమాట. లైక్ ఇయర్ రింగ్స్ సెట్ 9 వచ్చాయి. అంటే లైక్ ఎలా చెప్పాలి, 9 జతలు 9 జతలు అనమాట. అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇలా నేను తీసుకున్నవి, ఇందులోనే మిక్స్ అయిపోయాయి సార్. నాకు క్లారిటీ ఉన్నంత వరకు నేను మెన్షన్ చేశాను, చూపించాను. క్లారిటీ లేనంత వరకు జస్ట్ ఇలా చెప్పేస్తున్నాను. ఇవైతే టూత్ పిక్స్ అనమాట. ఇవి నేను బ్లింకిట్లో తీసుకున్నాను. జస్ట్ నాకు 30 రూపీస్ ఏమో పడింది అనమాట. ఇలా మోస్ట్లీ నేను తీసుకున్నవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ చూపించేశాను. ఇప్పుడైతే నేను మీకు మౌల్డ్స్ చూపిస్తాను. నేను చాలా మౌల్డ్స్ పర్చేస్ చేశాను. నాకు బ్యాక్గ్రౌండ్ ఎందుకో కొంచెం మంచిగా అనిపించలేదు ఈ మౌల్డ్స్ చూపించడానికి, ట్రాన్స్పరెంట్ టైప్ కదా, సో అందుకోసం నేను బ్లాక్ తీసుకున్నాను అనమాట బ్యాక్ సైడ్. అండ్ ఈ మౌల్డ్ నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. అండ్ 148 రూపీస్ పడింది అనమాట. బెటర్ పర్లేదు అనిపించింది నాకు ఈ మౌల్డ్. మనకి నియర్లీ ఇక్కడ చాలానే ఉన్నాయి డిఫరెంట్గా మనం చేసుకోవడానికి కూడా, లైక్ ఈ మోడ్లోనే కొంచెం క్రియేట్గా చేసుకోవాలనుకుంటే. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ 470 రూపీస్ 347 రూపీస్కి పర్చేస్ చేశాను. దాని మీద రాశాను కదా, క్లారిటీగా తెలియలేదు. 347 రూపీస్ అనమాట. ఇదైతే మనం మల్టిపుల్ స్టడ్స్ చేసుకోవచ్చు ఇందులో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ నేను కొంచెం డిఫరెంట్గా చేయాలి ఈ స్టడ్స్ అనుకొని తీసుకున్నాను అనమాట, మెయిన్ రీజన్. అండ్ ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పాలి. అండ్ వెరైటీ ఆఫ్ స్టడ్స్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నది మౌల్డ్స్ ఈ 2 అనమాట.
ఇవి కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ నాకు కాస్ట్ వచ్చి 284 రూపీస్ పడిందనమాట. పర్లేదు వర్త్ అనే చెప్పాలి. బట్ ఇవైతే మౌల్డ్స్ చాలా స్మెల్ వస్తున్నాయన్నమాట. అసలు ఎందుకు అంత స్మెల్ వస్తున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తే పోతుందో కూడా నాకు తెలియట్లేదు. కానీ చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. అసలు ముందర అలా పెట్టుకొని జస్ట్ అలా హ్యాండ్స్లో ఓపెన్ చేసినా సరే అది చాలా స్మెల్ వస్తుంది. అండ్ ఇది కూడా ఇయర్ రింగ్స్కి మంచిగా యూజ్ అవుతాయి. లైక్ పేర్ చేసుకోవడానికి అలా అలా అంటే జతగా అంటారు కదా, సో అలా అని చెప్పి నేను ఇంకా తీసుకున్నాను అనమాట. ఇవి కూడా కొంచెం వర్త్ అనే చెప్పాలి. ఒక స్మెల్ రావడం ఈ మౌల్డ్స్ తప్పితే ఎవ్రీథింగ్ ఫైన్ అండ్ గుడ్ అని చెప్పాలి. ఇవి కూడా మనం ఇయర్ రింగ్స్ చాలా చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి మౌల్డ్స్ డిజైన్స్ అవంతా. నెక్స్ట్ ఈ మౌల్డ్ వచ్చి ఫింగర్ రింగ్స్ రిలేటెడ్ అనమాట. నాకైతే ఈ రింగ్స్ చాలా ఇష్టం. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ 190 రూపీస్ కాస్ట్ పడిందనమాట. కొంచెం రౌండ్ టైప్లో ఫింగర్ రింగ్ వస్తుందేమో అని అనుకున్నాను కానీ అలా లేదు ఇది. బట్ ఓకే ఫైన్, నేను చాలానే చేశాను ఈ రింగ్స్ రిలేటెడ్. చూడండి మీరు కూడా ఛానల్లో ఉంటాయి. అండ్ ఇదైతే బ్యాంగిల్స్ రిలేటెడ్ 385 రూపీస్ పడిందనమాట నాకు అమౌంట్. ఇప్పటి వరకు నేను ఈ బ్యాంగిల్స్ మీద ఎలాంటి డిజైన్ది చేయలేదు. బికాజ్ ఎక్కువ లిక్విడ్ తీసుకుంటుంది కదా ఈ బ్యాంగిల్ మనం చేయాలంటే. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే కొంచెం చేస్తున్నాను కాబట్టి అప్పుడే దీని మీద ఎంత ప్రయోగం చేయాలని నాకు అనిపించలేదు. సో నేను చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మౌల్డ్స్ అనమాట. 4 వచ్చాయి. మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ 182 రూపీస్ కాస్ట్ పడిందనమాట నాకు అమౌంట్. 182 రూపీస్కి ఏ మాత్రం క్వాలిటీతో అండ్ 4 మౌల్డ్స్ వాళ్ళు ఇవ్వడం అనేది నాకు కూడా కొంచెం షాకింగ్గానే అనిపించింది. ఇండివిజువల్గా ఒక్కొక్క పీస్ తీసుకోవాలంటే 200, 300 అండ్ 180 అలా 190 అలా ఉన్నాయన్నమాట. బట్ నాకు 4 మౌల్డ్స్ కలిపి 182 రూపీస్లో నాకు దొరకడం అనేది చాలా మంచిగా అనిపించింది. అండ్ అయితే ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. ఇదైతే స్పెసిఫిక్గా చాలా క్యూట్గా సింపుల్గా చాలా బాగుంది మౌల్డ్. నేను తీసుకున్న అన్ని మౌల్డ్స్ నాకు బాగా నచ్చింది. ఏదన్నా ఉందంటే ఆ స్మాల్ ఒకటే అని చెప్పాలి. ఇది కూడా దీంతో మనం ఒక 10 పెండెంట్ చైన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఉంది మనకి. అండ్ ఈ 4 వాళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ అండ్ ఆ మౌల్డ్స్ కూడా. ఇండివిజువల్గా తీసుకోవడం కంటే ఇలా సెట్గా దట్టు 182 రూపీస్కి తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పాలి. అండ్ నేను ఆల్రెడీ ఈ మౌల్డ్స్లో 1 or 2తో కొన్ని చేశాను, లైక్ వీడియోస్ అలా. ఇంకా చేస్తాను ఫర్దర్గా. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. నాకు 558 పడిందనమాట మొత్తం ఈ హోల్ మౌల్డ్స్ మీద. ఇవైతే వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తాయని. ఏదో బేసిక్గా పెట్టేశాను. ఓకే నచ్చితే తీసుకుందాం, లేకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టేయడానికి మనకు ఆప్షన్ ఉంది కదా. మనం ఉన్న చోటే ఉండగానే మనకి ప్రోడక్ట్ వస్తుంది కదా అన్నట్లు పెట్టేశాను అనమాట. ఇక్కడైతే నెంబర్స్ అండ్ ABCD ఆల్ఫాబెట్స్ది ఒక మౌల్డ్ అండ్ బుక్లో ఏదో యూజ్ చేస్తాం కదా అలా. నాకు వాటి ప్రొనౌన్స్ చేయడానికి కూడా కరెక్ట్గా తెలియట్లేదు వాటి నేమ్స్. ఇలా మౌల్డ్స్ మొత్తం ఒక నియర్లీ 10 to 11 అలా మౌల్డ్స్ వచ్చాయన్నమాట. ఇంకొకటి 1 ఫ్రీ మౌల్డ్ కూడా వచ్చిందనమాట ఇందులో నాకు. ఇదైతే లైక్ బుక్లో మనం రీడ్ చేస్తున్నప్పుడు అలా పెట్టుకోవడానికి అని చెప్పారు. నాకు క్లారిటీగా తెలియట్లేదు. ఇది ఫ్రీ మౌల్డ్. ఇప్పుడు నేను ఇది మీకు 1 by 1 చూపిస్తాను, అప్పుడు నాకు క్లారిటీ ఉంటుంది. నేను తీసుకున్న ఈ ఫ్లిప్కార్ట్ మౌల్డ్స్ ఆర్డర్లో ఇది నాకు ఫ్రీగా వచ్చిందనమాట మౌల్డ్. దీంతో ఏం చేయాలో నాకు తెలీదు. అండ్ ఇది వచ్చేసి మోస్ట్లీ నేను నా ఫస్ట్ రిజైన్ ఆర్ట్స్ చేయాలని నేను ఆలోచించినప్పటి నుంచి నేను దీన్ని చూస్తున్నాను. అమౌంట్ ఒక చోట 82 రూపీస్ ఉంది, 84 ఉంది, 100 ఉంది. అమ్మ బాబోయ్ అనుకున్నా. బట్ ఇందులోనే నాకు వీళ్ళు ఇవ్వడం అనేది నాకు హ్యాపీగా అనిపించింది. ఇది బుక్లో యూజ్ చేస్తామంట. లైక్ నాకు దీని గురించి క్లారిటీగా తెలీదు. లైక్ పేపర్స్ నోవెల్స్ చదువుతున్నప్పుడు అలా పెట్టుకోవడానికి అలా ఏమో యూజ్ చేస్తారంట ఈ మౌల్డ్తో మనం చేసింది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా రౌండ్వి కూడా ఇచ్చారనమాట వాళ్ళు. ఇవి చాలా ఇచ్చారనమాట. రౌండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నవి మౌల్డ్స్ అన్నీ రౌండ్ రిలేటెడే, కొంచెం ఏదో షేప్ మిక్స్ చేసినట్టు అలా ఇచ్చారనమాట. ఇవి నియర్లీ 3 to 4, 5, 6 ఏమో నాకు క్లారిటీ గుర్తులేదు. ఇవి 2 పేపర్ షీట్స్ ఇచ్చారనమాట. గోల్డ్ అండ్ సిల్వర్వి ఇవి 2 ఇచ్చారు చిన్నవి. అండ్ ఇది కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఒకే దాంట్లోనే కొంచెం డిఫరెంట్వి కూడా మనకి రావడం. అండ్ ఇదైతే
నెంబర్స్ అండ్ ఏబిసిడి మౌల్డ్ అనమాట. నేనైతే ఇది పెద్దగా ఉంది, నాకు అసలు క్యారీ చేయడానికి లేకపోతే స్పేస్ లేదని చెప్పి నేను ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట దీన్ని. లైక్ ఎలా అంటే ఏదన్నా ఒక స్పెసిఫిక్ రీల్ ఆర్ షార్ట్ చేయాలన్నప్పుడు, లేకపోతే ఒక లాంగ్ వీడియో చేయాలన్నప్పుడు నాకు ఈజీగా ఉండాలనిపించింది ఇది. మొత్తం వీడియోకి సరిపోయేలాగా ఫుల్ మొత్తం అదే లేకుండా అలా కొంచెం డిఫరెంట్గా. సో అందుకోసమని ఇలా పీసెస్గా కట్ చేసి నాకు ఏది అవసరం అవుతుందో అది తీసుకొని, మిగతా అలా కొంచెం స్పేస్ కన్సిస్టెంట్ కూడా ఉంటుంది కదా అని ఏదో అలా అనిపించి కట్ చేసి పడేసాను అనమాట మొత్తం. ఇవైతే నాకు ఒకే కొంచెం సైజు ఉన్నవి, లైక్ ఇవి ఒకే డిజైన్ సైజ్ డిఫరెంట్గా అలా ఇచ్చారనమాట. ఫైనల్లీ ఇదనమాట నేను తీసుకున్న కంప్లీట్ మౌల్డ్స్ అండ్ డిజైన్ ఆర్ట్స్ రిలేటెడ్వి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్